హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన తాడి కింద పాలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? నాకు చాలా ఉత్సాహంగా ఉద్వేగంగా ఉంది. నైజీరియాలో ఉపాధ్యాయులు కావాలని అడ్వర్టైజ్మెంట్ వస్తే హైదరాబాద్ నుండి ఓ 25 మందే తెలిసిన వారు అప్లై చేశారు. తెలియని వారు ఎందుకు చేశారో మరి. నాకు ఒక్కదానికే ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. అందుకే ఉత్సాహం. ఇంటర్వ్యూ ఇక్కడ అక్కడ కాదు, ఢిల్లీలో ఉంది. చచా, ఢిల్లీ, భయపడవలసిన అవసరం ఏముంది? శ్రీవారికి సెలవు దొరకదని తెలుసు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒంటరిగా నైజీరియాకు పంపుతారా? వారు పంపినా నేను వెళ్ళగలనా? రకరకాల ఆలోచనలతో వారు వచ్చే వరకు గడిపాను. వారు విషయం విని చాలా సంతోషించారు. మన శర్మ అక్కడే ఉన్నాడుగా, వాడికి టెలిగ్రామ్ ఇస్తాను అన్నారు నాకంటే ఉత్సాహంగా. శర్మ అంటే మా వారి క్లాస్మేట్, స్నేహితుడు కూడాను. వారింట్లో ఎందుకండి ఇంటర్వ్యూకి వెళుతూ అన్నాను. హైదరాబాద్లో నాకైన అనుభవాన్ని బట్టి సంవత్సరం పొడవునా ఏవో పనులు పెట్టుకుని ఊళ్ళ నుండి వస్తూనే ఉంటారు. ఒకరు ఆసుపత్రికైతే మరొకరు కోర్టు పని మీద. ఇక వస్తు ప్రదర్శన జరుగుతున్న నెల 10 రోజులు చెప్పనవసరం పనే లేదు. వచ్చేవారు అర్ధరాత్రి అపరాత్రి ఇబ్బంది పెట్టక ఇన్ని హోటల్ ఉన్నాయి, ఎక్కడైనా దిగొచ్చుగా అనుకునేదాన్ని. చదువుకున్నవారు కూడా 10-12 గంటలకు తలుపులు తడితే పక్కలు అమర్చలేక యాతనవుతుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. మనకు అందుబాటులో ఉన్న హోటల్లో ఉండాలి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అదే మాట మా వారితో చెప్పాను. వాళ్ళింట్లో ఉండమనలేదు, సహాయంగా ఉంటారని. ఆ తర్వాత శర్మగారికి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరాను. 2 రాత్రుల ప్రయాణానంతరం కొత్త ఢిల్లీ స్టేషన్ చూడగానే ప్రాణం లేచొచ్చింది. హోటల్లో ఉంటాను కదా అని బెడ్డింగ్ తెచ్చుకోలేదు. సీటు మీద పరిచిన బెడ్షీట్ సూట్ కేసులో సర్దుకుని సూట్ కేస్ పర్స్ పట్టుకుని బండి దిగాను. స్టేషన్ అంతా కళ్ళీ చూశాను. శర్మగారి జాడ కనిపించలేదు. అలా చూస్తూ ఉండగానే జనం పలుచబడ్డారు. మా టెలిగ్రామ్ అందిందో లేదో ఎలా? ట్యాక్సీ వాడిని అడిగి ఏదైనా హోటల్ చూపమంటే సినిమాల్లో చూపినట్టు వాడు మరెక్కడికో తీసుకుపోతే? నా సిల్లి ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. అదిగో అంకుల్, ఆమె మాట వినిపించి తిరిగి చూశాను. శర్మగారి కూతురు సుధా ఒక అతని చెయ్యి పట్టుకుని నిల్చుంది. హాయ్ సుధా, ఉత్సాహంగా సుధ చేతిని పట్టుకున్నాను. 10 ఏళ్ల సుధా ఎంత ఎదిగిన అమ్మాయిలా స్వాగతం చెప్తుందో. ఆంటీ, వెల్కమ్ టు ఢిల్లీ. బ్యాడ్ లక్, మమ్మీ డాడీ లేరు అంది. పర్వాలేదులే. ఆమె పక్కన నిల్చున్న అతని వంక చూశాను, ఎవరు అన్నట్లు. సారీ ఆంటీ, మా నేబర్, మా ఆంటీ మాలతి పరిచయం చేసింది. అతను చిన్నగా నవ్వి చేయి చాపాడు. నమస్తే అన్నాను. ఓ నమస్తే, నా పేరు రమాకాంత్. సుధా మీ టెలిగ్రామ్ చూసుకుని కంగారు పడుతుంటే నేనొచ్చాను. చాలా థ్యాంక్స్ అన్నాడు. దగ్గరలో ఏదైనా మధ్యస్థంగా ఉండే హోటల్ ఉందేమో చెప్తారా? హోటల్ ఎందుకు ఆంటీ, అమ్మమ్మ ఉంది, సుధా కంగారుగా చెప్పింది. నాన్న అమ్మ ఉన్నా నేను హోటల్లోనే దిగేదాన్నమ్మా. నిజమేనండి, అలాంటి థాట్ మీకు రావడం చాలా సమంజసం. మన లేడీస్ ఉన్నారు చూడండి, ఒక ఇంట్లో ఇరికి ఆ ఇంటి వారిని ఇబ్బంది పెడితే కానీ తృప్తిగా ఉండదు అన్నాడు. అతని మాటలు చాలా నచ్చాయి. హోటల్లో ఉన్నా ఇంటికి వస్తాను సుధా అన్నాను. అతను స్టేషన్ దగ్గర ఉన్న టూరిస్ట్ హోటల్కు తీసుకువెళ్ళాడు. సింగిల్ రూమ్స్ లేవన్నారు. డబుల్ రూమ్ బుక్ చేసి సామాన్ సర్దుకున్నాను. కాఫీ తాగి కబుర్లు చెప్పుకున్నాము. రమాకాంత్ చాలా మంచివాడిలా కనిపించాడు. హాయిగా 2 గంటలు గడిచాయి. ఆంటీ, నేను బడికి వెళ్ళి సాయంత్రం వస్తాను. మంచిది సుధా అన్నాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అతను లేచాడు. మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ సర్వర్స్తో చెప్పాను, మీకు ఏది కావాలన్నా అడగండి అన్నాడు. వారిని లిఫ్ట్ వరకు సాగనంపాను. రమాకాంత్ హోటల్ వారి విషయంలో మాత్రం అతిశయోక్తి చెప్పాడేమో అనిపించింది. మద్రాసు, బొంబాయి వారంతా ప్రాంప్ట్ సర్వీస్ ఉండదు. స్నానం చేసి సబ్జెక్టులో అడుగుతారేమోనని ఇంటర్వ్యూ కోసం చదువుతూ కూర్చున్నాను. సమయమే తెలియలేదు. బెల్ ఒకటే పనిగా మోగుతూ ఉంటే తలుపు తీశాను. రమాకాంత్ నిల్చున్నాడు.
మీరు భోజనం చేశారా? ఆకలిగా లేదండి, ప్రయాణాలలో కడుపు సరిగ్గా ఉండదు, ఇబ్బందిగా చెప్పాను. నిజానికి కిందటి రోజు టీ తప్ప ఏమీ తీసుకోలేదు. మీరు మొహమాటస్తులని ఇప్పుడు అర్థం అవుతుంది. అతను నవ్వి బేరర్ను పిలిచి 2 భోజనాలకు ఆర్డర్ చేశాడు. అతను వచ్చి కూర్చున్నాడు. ఇంటర్వ్యూలు జరిగే పద్ధతి చెప్పాడు. భోజనం చేశాం. అతను బిల్ తెప్పించి తనే ఇచ్చాడు. ఎందుకండి? పర్వాలేదు అన్నాడు. అక్కడ రూమ్ సర్వీస్ లేదట, డైనింగ్ హాల్కు వెళ్ళాలట. తను బాగా తెలిసిన వారిని తెచ్చారట. వారికి టిప్ కూడా బాగానే ఇచ్చాడు. ఇంకా నయం, నేను రాకపోతే రేపటి వరకు తినేవారే కాదు అన్నాడు. విత్ యువర్ పర్మిషన్ సిగరెట్ తీశాడు. నాకేం అభ్యంతరం లేదు అన్నాను. మరో 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాడు. మర్నాడు టాక్సీ తీసుకుని వచ్చాడు. అతను చూపించే ఆదరానికి ఉక్కిరి బిక్కిరయ్యాను. మేము టాక్సీ దిగాము. అది రంజిత్ ప్లేన్, లక్ష్మీనారాయణ మందిరానికి దగ్గరగా ఉంటుంది. పెద్ద ఆవరణలో మేడ పై భాగంలో ఉంటున్నారట. కొన్ని కళ్ళు చిత్రంగా చూడటం గమనించాను. రాజధానిలో కూడా ఇంకా ఇలాంటి కుతూహలం చూస్తే చీకాకు వేసింది. ఆంటీ, నీకోసమే చూస్తున్నాను. సుధా పరుగు పరుగున వచ్చింది. మా ఇంట్లో కాఫీ తాగి వెళదాం సుధా. ఓకే అంకుల్. ఉత్సాహంగా మా వెంట వచ్చింది. రమాకాంత్ ఉన్న ఫ్లాట్ చిన్నదే అయినా నీట్గా ముచ్చటగా ఉంది. మమ్మల్ని డ్రాయింగ్ రూమ్లో కూర్చోపెట్టి లోపలికి వెళ్ళాడు. అతను వస్తుంటే కుతూహలంగా చూశాను. పరదా కదిలింది కానీ ఎవరూ రాలేదు. చెప్పండి, ఢిల్లీ బాగుందా, మీ హైదరాబాద్ బాగుందా? అతను చిల్లపిల్లను అడిగినట్టు అడుగుతుంటే నాకు నవ్వొచ్చింది. అతని ముఖం చూస్తే ఇట్టే ఒక విషయం గ్రహించవచ్చు. తన భావాలను బలవంతంగా అదిమి పెట్టాడని అర్థం అవుతోంది. దేనికదే బాగుంటుంది అన్నాను. ఆ తర్వాత మా మధ్య సంభాషణ బలవంతంగా జరిపినట్లు జరిగింది. అతను మాటిమాటికి లోపలి వైపు చూస్తూ ఉన్నాడు. సుధా, ఆంటీని కాఫీ తెమ్మని చెప్పు. అతను అనగానే సుధ లోపలికి వెళ్ళింది. కాఫీ ట్రేతో పనిపిల్లొచ్చింది. కమాన్ లల్లి, పప్పి. బలవంతంగా 2 అమ్మాయిలను లాక్కు వచ్చింది సుధా. ఏమిటా బిట్టు? రమాకాంత్ గారి గొంతు కర్కశంగా వినిపించింది. 2 పిల్లలు సాగదీయటం మాని నాకు నమస్కరించారు. ఆ చూపుల్లోని ఏహ్యత ఏమని వర్ణించేది? ఆ పిల్లలు సైకిల్ కేసులా? అసలెందుకలా చూస్తున్నారో అర్థం కాలేదు. నేను వారిని చూస్తూ ప్రతి నమస్కారం కూడా మర్చిపోయాను. మా అమ్మాయి లలిత, పద్మిని. నా చిన్నప్పుడు ఈ 2 డాన్సర్స్ అంటే పడి చచ్చేవాడిని. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. నవ్వొచ్చింది అతని ఆరాధనకి. రెండమ్మా, ఏం చదువుతున్నారు? నేను 5th, చెల్లి 3rd అనేసి లోపలికి వెళ్ళిపోయారు. పనిపిల్ల కాబోలు కాఫీలు పెట్టి వెళ్ళిపోయింది. అతను కోపంగా లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలకు తిరిగి వచ్చాడు. తీసుకోండి, చల్లారిపోతుంది. ఆడవారు అలంకరించుకునే వరకు సాటి ఆడవారికి కనిపించరు. ఏం చేద్దాం మరి? ఆ మాటలో సహజత్వం ఎక్కడా కనిపించలేదు. పర్వాలేదులేండి అన్నాను. కాఫీ తాగి బల్ల మీద కప్పు పెట్టాను. తల ఎత్తేసరికి ఒక ఆవిడ ఎదుటి గుమ్మంలో నిల్చుని నన్నే నకసిక పర్యంతం గమనిస్తుంది. ఆవిడ కళ్ళు నా మీద నుండి భర్త మీదకి, అటు నుండి కిందికి పాకాయి. కంగారుగా పక్కకి చూశాను. రమాకాంత్ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. నమస్తే. ఆవిడ బలవంతంగా నమస్కరించింది. నమస్కరించి కుతూహలంగా చూశాను. నేను ఊహించినంత పల్లెటూరిదేం కాదు, నవనాగరికురాలే. అంత బిడియమెందుకో మరి. రారమా, వచ్చి కూర్చో అతను పిలిచాడు. వచ్చి బలవంతంగా పట్టుకొచ్చినట్లు కూర్చుంది. ఇక వెళదాం. లేచాను. అతను బయట వరకు సాగనింపాడు. ఇంట్లోకి వెళ్ళగానే శర్మ అత్తగారు రామాయమ్మ ఆప్యాయంగా ఎదురొస్తుందని ఆశించాను. ఆవిడ హైదరాబాద్లో ఉండగా నా పనితనాన్ని తెగ మెచ్చుకునేది. మాలతిని చూడవే, ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని ఎంత నేర్పుగా చేసుకుంటుందో. మీరంతా దొంగలు దూలాలు మోసినట్లు బాధపడతారు అనేది. ఎప్పుడూ రాక? పొడిగా అడిగింది. నిన్నేనండి. హోటల్లో దిగావట? నా దిక్కు చూడకనే గోరుచుక్కుళ్ళు తరుగుతూ అడిగింది. అవును, ఇక్కడి ఫ్లాట్స్ ఇబ్బందిగా ఉంటుందని. అవునులే, హోటల్ అయితే యథేచ్ఛగా తిరగొచ్చు. ఎటు వెళ్ళినా ఎవరితో వెళ్ళినా హైదరాబాద్లో ఉన్నవారికి తెలుస్తుందా ఏం? అదేమిటి? తెల్లబోయాను.
రమాకాంత్ నీకు తెలుసన్నమాట. నిన్న సుధ పరిచయం చేసింది అన్నాను. ఆవిడ నా వంక చూసి వ్యంగ్యంగా నవ్వింది అదోలా. ఏమిటి, ఢిల్లీలో స్త్రీలే ఇలా ప్రవర్తిస్తారా? ఆలోచిస్తూ నిలుచున్నాను. ఆవిడ కూర్చోమనైనా అనలేదు. త్వరగా బయటికి వచ్చాను. వస్తాను సుధా, అమ్మా నాన్న వచ్చాక నేను వచ్చానని చెప్పు అని మరో మాట లేక కిందికి దిగాను. త్వరగా రోడ్డెక్కి ఆటోను కేకవేశాను. చిలక త్వరగా వెళుతుందేం? హిందీలో ఒక మగ గొంతు అడిగింది. తలెత్తి చూశాను. గేట్ దగ్గర ఉన్న కాపరాల వాళ్ళు కాబోలు బాల్కనీలో నిల్చున్నారు. భార్య గడ్డి పెట్టిందేమో స్త్రీ అంటుంది. నాకేం అర్థం కాలేదు. అటు నుండి వచ్చిన ఆటో రిక్షా ఎక్కి హోటల్కి వచ్చాను. ఏం మనుషులు, ఎంత నీచంగా మాట్లాడారు. భోజనం కూడా చేయక అలాగే పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మెలకు వచ్చేసరికి తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని ఇంటర్వ్యూకు తయారయ్యాను. మళ్ళీ రమాకాంత్ రావటం, టిఫిన్ తెప్పించడం నాకు నచ్చలేదు. త్వరగా కిందికి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాను. అక్కడ నుండి సర్టిఫికెట్లు తీసుకుని బయలుదేరాను. నా ఊహ నిజమే అయ్యింది. రమాకాంత్ ఆటో దిగుతున్నాడు. నమస్తే, మీ ఇంటర్వ్యూ 10ంటికి కదూ? అన్నాను. అతను రావటం నాకేమాత్రం నచ్చలేదు. ఇక వెళదామా? నేను వెళ్ళగలలేండి. నాకేం పని లేదండి, సెలవు పెట్టాను. థ్యాంక్స్, నేను వెళ్ళగలను. మీరు సెలవు క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. అతను చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకు? ఆ వీధి మాకే కొన్నిసార్లు తిన్నగా దొరకదు అన్నాడు. అది కాదండి, 10ంటికి అన్నారు. నా టర్న్ వచ్చేసరికి ఎంత సమయం అవుతుందో తెలీదు. అందుకని మీరు కూడా ఎందుకో? అలా అయితే అక్కడి వరకు వచ్చి చూపిస్తాను అన్నారు. గట్టిగా ఏదైనా అంటే ఇంకా బాధపడతారేమోనని మౌనంగా అతన్ని అనుసరించాను. ట్యాక్సీ చేసుకుని హోటల్ జనపద్ వెళ్ళాము. అతనికి థ్యాంక్స్ చెప్పాను. హలో రమాకాంత్, ఒక అతను వచ్చి అతని జబ్బ చరిచాడు. నా వైపు చూసి కన్ను గీటాడు. లాగి చెంప మీద కొడదాం అనుకున్నాను. ఇదేం కల్చర్? ఏ ఊరి పిట్టరా? ఏమిటా మాటలు? అతను దూరం లేకపోయాడు. ఇదేదో విషవలయంలా ఉంది. ఘరానా బ్రోకర్స్ గురించి విన్నాను చాలా. అందుకే నా వెన్ను జలధరించింది. ఎటు వెళుతుందోనని ఆలోచించక కనిపించిన మెట్లెక్కి పైకి వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాను. రమాకాంత్ లోపలికొచ్చి నా కోసం చూసుంటాడు. ఓ అరగంట తర్వాత అతను ఆటో ఎక్కడం కనిపించి కిందికి దిగాను. అప్పుడు గుర్తొచ్చింది ఇంటర్వ్యూ సంగతి. నా పేరు పిలిచారో ఏమో. అక్కడ అభ్యర్థులు కనిపించారు. గోలగా మాట్లాడుకుంటున్నారు. ఎవరిని అడగను, ఏం చేయను అనుకుంటూ ఉండగానే ఒకతను బయటికి వచ్చాడు. అతని వెనుక వచ్చిన మరొకతను నా పేరు పిలిచాడు. కంగారుగా లోపలికి వెళ్ళాను. వారడిగిన ప్రశ్నలన్నిటికీ త్వరగా జవాబు చెప్పాను. మొదట తడుముకున్నా అక్కడ వారి ముఖాలలోని చిరునవ్వు చూసి ధైర్యం కూడా తీసుకున్నాను. ఇంటర్వ్యూ కాగానే 1 నిమిషం ఆలస్యం చేయకుండా హోటల్కు వచ్చి సామాను తీసుకుని ట్యాక్సీలో పెట్టాను. హోటల్లో ఉండాలని మీకు థాట్ రావడం చాలా సంతోషమండి. మన లేడీస్ ఉన్నారు చూడండి. ఒక ఇంట్లో ఈరికి ఇంటివారిని ఇబ్బంది పెడితే కానీ తృప్తిగా ఉండదు అంటున్న రమాకాంత్ ముందు నిలిచినట్లయింది. ఉలిక్కి పడి చూశాను. అతను రాలేదు. నా భ్రమ అని అర్థమైంది. రిజర్వేషన్ లేకుండా 2 రాత్రులు నానా అవస్థలు పడి హైదరాబాద్ చేరుకున్నాను. రమాకాంత్ విషయం మా వాళ్లతో చెప్పాను. ఒంటరిగా ఢిల్లీలో ఉండలేని దాను నైజీరియా ఏం వెళతావో అని వెక్కిరించారు. 2 రోజుల అనంతరం అనుకోకుండా శర్మ అతని భార్య కనిపించారు. వారు ఢిల్లీ తిరిగి వెళుతూ మా ఇంటికి వచ్చారు. మిసెస్ శర్మతో నా అనుభవాలు చెప్పకుండా ఉండలేకపోయాను. అంతా విని ఆమె పక్కున నవ్వింది. తాటి కింది పాలు సామెత విన్నావా? విన్నాను. తాటి కింది పాలు తాగుచునుండిన మనుషులెల్లగూడి మద్యమండ్రు. పాపం నీ పరిస్థితి అలాగే అయింది మాలతి. రమాకాంత్ కథ చెప్పాలంటే చాలా ఉందిలే. చాలా వద్దు కానీ టూకీగా చెప్పు అన్నాను కుతూహలంగా. అతను దాదాపు 10 సంవత్సరాలు పైలా పచ్చీస్గా గడిపాడమ్మాయి. అంతెందుకు, అతని జీవితంలో మదిరామదవతికి ఇచ్చిన ప్రాముఖ్యం తన జీవితానికి ఇవ్వలేదు. రోజుకో కొత్త అమ్మాయి. అందుకే ఆ భార్య భర్త వెంట ఏ స్త్రీ వచ్చినా ఏవగించుకుంటుంది. అమ్మో, ఎంత గండం గడిచింది. గుండెల మీద చేతులు వేసుకున్నాను.
ఆ భయం అక్కర్లేదు మాలతి. తనను కోరిన వారినే వెంట వేసుకుని తిరుగుతాడు. ఇప్పుడు ఆ వ్యసనాలు మరిచాడు. 2 సంవత్సరాల క్రితం అతనికి పెద్ద జబ్బు చేసింది. అతన్ని ఎవ్వరూ నమ్మరు. అదే ట్రాజడీ అన్నది. వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయారు. రమాకాంత్ పట్ల నేను పెంచుకున్న ఏహ్యభావం ఎగిరిపోయింది. మనిషి తప్పు చేస్తే ఆ ముద్ర కలకాలం ఉండేలా వేస్తారు మనవారు. పాపం అనిపించింది. ఇలాంటి సంఘటనలు ఎన్ని ఎదురవుతాయో బయటికి వెళితే. అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.